కథ విష్ణుమూర్తి భక్తుడైన ప్రహ్లాదుడు, అతని తండ్రి రాక్షసరాజు హిరణ్యకశిపుడి మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది. హిరణ్యకశిపుడు తపస్సుతో బ్రహ్మదేవుని మెప్పించి తనకు చావే లేకుండా ఒక వరం పొందుతాడు. ఆ తర్వాత తనను తాను దేవుడిగా ప్రకటించుకుని ప్రపంచాన్ని ఏలాలని అనుకుంటాడు. కానీ విష్ణుమూర్తిని శత్రువుగా భావిస్తాడు. అయితే అతని వారసుడు ప్రహ్లాదుడు మాత్రం తన తండ్రి ఆదేశాలను ధిక్కరిస్తూ విష్ణుమూర్తి భక్తిలో మునిగిపోతాడు. చివరకు విష్ణుమూర్తి తన ఉగ్రమైన నరసింహ అవతారంలో ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ధర్మాన్ని నెలకొల్పుతాడు. ఈ కథ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఎవర్ గ్రీన్ తెలుగు మూవీ భక్త ప్రహ్లాద ఇదే స్టోరీతో రూపొందింది. కానీ యానిమేటెడ్ వర్షన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మహావతార్ నరసింహ భారతీయ యానిమేషన్ లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ చిత్రంలో హిందూ పురాణాలను గౌరవప్రదంగా చిత్రీకరించారు. అదే సమయంలో ఆధునిక సాంకేతికతతో ఈ తరం యంగ్ ఆడియన్స్ ను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రంలో భారతీయ సంస్కృతిని గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేసే దిశగా ఒక అడుగు వేయడం అభినందనీయం. 3D ఫార్మెట్ లో నరసింహ ఆవిర్భావ సన్నివేశం, యుద్ధ దృశ్యాలు, దైవిక నేపథ్యం అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తాయి. ప్రాచీన భారతీయ ఆలయాలు, రాజభవనాలు, పౌరాణిక వాతావరణం సినిమాలో అద్భుతంగా ఉంది. కలర్ మిక్సింగ్, లైటింగ్ టెక్నిక్ సీన్స్ కు డెప్త్ తో పాటు భావోద్వేగ బలాన్ని జోడించాయి. అంబాలే ఫిల్మ్స్ KGF, కాంతార వంటి చిత్రాలతో సాధించిన విజువల్ గ్రాండియర్ ను ఈ యానిమేషన్ లోను కొనసాగించింది. తన తండ్రి హిరణ్యకశిపుతో ప్రహ్లాదుడి సంఘర్షణ, అతని ఆచంచలమైన విష్ణు భక్తి అన్ని వయసుల ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్, విజువల్స్, సంగీతం. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుండదు, యానిమేషన్ క్వాలిటీ కొంచెం తగ్గింది. మొత్తానికి యానిమేషన్, యాక్షన్ జానర్లను ఇష్టపడే ప్రేక్షకులకు, ముఖ్యంగా పిల్లలకు ఈ వీకెండ్ మూవీ సెట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీ ముందుకు రావాలి అనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.